అండి, నేను మహాలక్ష్మిని. బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసానండి. చూసారా ఎలా ఉందో? చక్కగా బ్రెడ్ ఆమ్లెట్ వేసాను. బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేసానంటే, బ్రెడ్ ఆమ్లెట్లోకి ఉల్లిపాయలని రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ని పగలగొట్టి బౌల్లో వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక మీద నూనె వేసుకొని బ్రెడ్ రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. మంట మిడిల్లో పెట్టుకోండి. ఇలాగ కాలితే సరిపోతుంది. ఇలాగే మనకి ఎన్ని ఆమ్లెట్లు కావాలో, అంటే బ్రెడ్ ఆమ్లెట్లు కావాలో మీకు తెలుస్తుంది కదా, అన్నీ కాల్చుకోండి. ఇదే పెనం మీద ఆమ్లెట్ వేసేసుకున్నాక మధ్యలో కాల్చుకున్న బ్రెడ్ని పెట్టేసేసి చక్కగా కాలిన తర్వాత రెండో పక్కకు తిప్పుకొని కాల్చుకోండి. బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లో సర్వింగ్ చేసుకొని చక్కగా ఆమ్లెట్ని బ్రెడ్ పైకి ఫోల్డ్ చేసి ఉల్లిపాయ కట్ చేసుకున్న రౌండ్ ముక్కల్ని పెట్టేసుకొని కాల్చుకొని ఇంకో బ్రెడ్ని కూడా పెట్టేసి మడత తిప్పేసుకొని పెట్టుకోండి. ఇంకో వైపు తిప్పుకున్నాక ఇలాగ నేను చూపించినట్టుగా కట్ చేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి.